దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన వాగ్దానం. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. 2 తిమోతి 4:17. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ వాగ్దానం వినుచున్నారు కదా? వాగ్దానం విని అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారని నమ్ముచున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో మీ బిడ్డలతో ఉండాలని ప్రభు పాదసంలో ప్రార్థిస్తున్నాను. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు బలపరచు సహాయకుడైన ప్రభు మన పక్కన నిలిచి మన బలపరచగల గొప్ప దేవుడు కనుక నేను సింహం నాటు నుండి తప్పించబడుతున్నట్టున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు మనలను సాధు నుండి కీడు నుండి తప్పించి రక్షించుటకు మన ప్రభు గొప్ప సహాయకుడు, బలవంతుడు. అన్ని జనులకును, రాజులకును, ఇశ్రాయేలుకును సువార్త ప్రకటించుటకు అపోస్తుడైన పౌలు దేవుని చేత ఏర్పరచుకొనబడిన పాత్ర అయి ఉన్నాడు. సంఘాభివృద్ధి కొరకు 14 పత్రికలు రాశాడు. దేవుని రహస్యముల యొక్క గృహ నిర్వాహకుడని ఆయన పిలువబడుతున్నాడు. పలు చోట్ల సంఘంలో స్థాపించుటకును, పట్టణంలో ఉద్యమం కలుగుటకును కారకుడై ఉన్నాడు. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచనని ఆయన తానే రాయిచున్నాడు. నన్ను బలపరచువానేందే నేను సమస్తము చేయగలనంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగించగలరా? దేవుడు మన పక్షాన నిలిచి కార్యములు జరిగించగల గొప్ప దేవుడు. ప్రవర్తకు యెషయా ఇలా ప్రశ్నించుచున్నాడు, నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడేవాడెవడు? మనం కూడుకొని వ్యాజ్యమాడుదాం. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయనట్టున్నాడు. అవును, ప్రభువు నేడు మీకు నాకు సహాయం చేయగల సహాయకుడైన నీవు నాకు సహాయకుడై ఇంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది అంటున్నాడు కీర్తనాకారుడు. జీవగల దేవుని బిడ్డలారా, ప్రభు ఎల్లప్పుడూ మీకు సహాయకుడైనాడు గనుక భయపడవద్దు. ధైర్యం వహించండి. మేలు చేయి యెహోవా మీతో కూడా ఉన్నాడు, మీ పక్షాన ఉన్నాడు, మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆనాడు ఏలియా సొమ్మసిల్లేను. యెజబెలు అతని చంపుటకు పూనుకొనెను. ఎవరిని ఆశ్రయించవలని ఏలియా ఆవేదన చెందుచుండెను. సమస్యల్ని ఏలియాకు ప్రభువే సహాయకుడై నిలిచాడు. ఏలియా, నీవు చేయవలసిన ప్రయాణము నీ శక్తికి మించిన ప్రయాణం. నీవు అభిషేకించవలసిన వారు అనేకులు ఉన్నారు, ధైర్యం తెచ్చుకోను అని చెప్పి బలపరిచిన అద్వితీయ సత్య స్వరూపుడైన మన ప్రియప్రభు. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆయన ద్వారానే అద్భుతములు జరుగుచున్నాయి. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడు. దేవదేవుడు తన శాశ్వతమైన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్నదేడు. ప్రభు యొక్క శక్తి సర్వశక్తి, సాటి లేని శక్తి సంపన్నుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. దానియేలు ఉపవాసం ఉండుట వలన శక్తిహీనుడై ఉండెను. అప్పుడు దేవుడు తన దూతను పంపి బలపరిచాను. దానియేలు, నీవు బహుప్రియుడవు అని చెప్పి ధైర్యపరిచాడు. నేడు మిమ్మను బలపరచుటకును దేవదూతను కాదు, పరిశుద్ధాత్మను ప్రభు దయచేయుచున్నాడు. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండుడి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలంతటను భూదిగంతంలో వరకు నాకు సాక్షులైందని అంటున్నారు అద్వితీయ సత్య స్వరూపుడు. దేవదేవుని బిడ్డలారా, ఎంతటి ఘనుడు మన దేవుడు. ప్రభు తన 2 హస్తములు మీ మీద ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు. ఆయన యాకోబు కంటే గొప్పవాడు. కుమారుడు, నేను నీకు సహాయంగా నిలిచిందాను, నీ యుద్ధం నేనే జరిగించదని వాగ్దానం చేసిన వాగ్దాన సూర్యుడు మన ప్రియ ప్రభు. దేవదేవుని పిల్లారా, యేసుక్రీస్తు శక్తి ఎన్నడూ గతించిపోవట్లేదు. నీతి సూర్యుడకు క్రీస్తు యొక్క మంద నానాటికి విస్తరించుటకు కారణం కలవు. యేసుక్రీస్తు నేడు
ఉదింపబడిన దేవుని గొర్రెపిల్లగా నుండియే నేడు ప్రార్థన మంటను నీ హృదయమందు రగిలింపనీయండి. విజ్ఞాపన ఆత్మ నీ మీద దిగిరము. నేడే దేవుని కొరకు సాహస కార్యం చేయవలసిన శివరక్షణ ఇదే దేవుని బిడ్డలారా. నీవు ప్రార్థనలో కార్చే కన్నీరు మాత్రమే రాతి గుండె లాంటి హృదయాలను కరిగించగలదు. సర్వ మానవ కోటిని రక్షించు శక్తిగల రక్తం, యేసు రక్తం, పాప క్షమాపణ నిమిత్తం ఆ పరిశుద్ధ రక్తం కార్చిన మహిమాస్వరూపుడు ఆయన కృప నేడు మీతో నాతో నిల్చుండి గొప్ప ధైర్యము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ పరిశుద్ధాత్మ దేవదేవుడు దయచేయనుగాక. దేవదేవుడు సంపూర్ణ బలమును అనుగ్రహించి మన పక్కనే నిలిచి మనకు సంపూర్ణ విజయం అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడా, సర్వప్రియ జగత్రక్షకుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకో దేవా. అందరి పక్షాన ఆత్మకార్యమును అధికారపుర అద్భుతమైన కార్యం జరిగించండి. సాధు నుండి కీ నుండి తప్పించిన దేవా, విజయవంతన కార్యం జరిగించండి. మా పక్కన నిలిచి మాకు జయమీయుండి న్యాయాధిపతి నీకు స్తోత్రాలు. విజయశ్వరుడా, రథసారథి, పరిశుద్ధాత్ముడా, పరిపూర్ణుడా, సంపూర్ణుడా, సహాయకుడా, మీకే కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బిడ్డలందరినీ ఆశ్రయించి ఇప్పుడే బిడ్డలను బలపరిచి స్థిరపరిచి విజయవంతన కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.